గం గణపతయే నమః. హరిః ఓం. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మ ఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు ప్రయత్నపూర్వకముగా వినవలెను. శ్రీమద్ రామాయణము అతి పవిత్రమైనది, సమస్త పాపములను రూపుమాపునది. దీనిని ప్రవచించిన వారికిని, వినిన వారికిని శ్రీరాముని యందు గాఢమైన భక్తి కుదురుకొనును. నారదుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ విప్రోత్తములారా! ఇతర మాసములలో రామాయణ ప్రవచనమును శ్రవణమును చేయుట వలన కలిగెడి మహాఫలములను గూర్చి వివరించెదను. సావధానముగా వినుడు. తత్ప్రభావమున అనంత పుణ్యము లభించును. సమస్త పాపములను అంతరించును. దుఃఖములన్నీయు తొలగిపోవును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అట్టే స్త్రీలు వీరందరును రామాయణ శ్రవణము వలన తమ మనోవాంఛ ఫలములను పొందుదురు. ఇది మహావ్రత ఫలములను కూడా ప్రసాదించును. ఇది దుఃస్వప్నలను నశింపజేయును. దీని వలన ఇహపర లాభములు సిద్ధించును. కనుక రామాయణ మహాత్యమును ప్రయత్నపూర్వకంగా వినవలెను. అట్టివారు ఎల్లరునూ ధన్యులగుదురు. ఈ రామాయణ మహత్య విషయమును విజ్ఞులు ప్రాచీనమైన ఒక ఇతిహాసమును ఉదాహరింతురు. దీనిని పఠించు వారి యొక్క వినిడి వారి యొక్క సమస్త పాపములను రూపుమాపును. పూర్వకాలమున వింధ్యారణ్యమునందు కలికుడు అని ఒక వేటగాడు కలడు. అతడు నిరంతరము పరస్త్రీలను, పరుల ద్రవ్యములను అపహరించుచుండెడివారు. ఎల్లప్పుడును ఇతరులను నిందించుచుండెడివాడు. జంతువులను పీడించుచుండుట అతనికి వినోదము. అతడు వందల కొలది బ్రాహ్మణులను, వేల కొలది గోవులను హతమార్చెను. అతడు పరుల సొత్తులను అపహరించుచుండుటయే గాక ప్రతిదినము దేవతల ఆభరణాదులను కూడా కాజేయుచుండెడివాడు. అతడనర్చుచుండెడి మహాపాపములకును, నేరములకును అంతే లేకుండెడిది. అతడు చేసిన పాపములను లెక్కించుటకు ఎంత కాలమైనను చాలదు. మహాహంతకుడైన అతనిని చూచిన వెంటనే ప్రాణులన్నీయు మృత్యుదేవతను గాంచినట్లు గడగడ వణికిపోవుచుండెడివి. అతడు ఒకానొక సమయమున సౌవీర నగరమునకు చేరెను. ఆ నగరము సకలైశ్వర్యములతో తులదూకుచుండెను. అందలి స్త్రీలు అమూల్యములైన వస్త్రాభరణములతో శోభిల్లుచుండిరి. అచ్చటి సరస్సులు స్వచ్ఛములైన జలములతో దర్శనీయముగా ఉండెను. అందున్న అంగడులన్నీయును చూడముచ్చటగా ఉండెను. అమరావతి ఇంద్రుని రాజధాని వంటి ఆ సుందర నగరమున అతడు అడుగిడెను. ఆ నగరమునందరి ఉద్యానవనముల మధ్య ఒక రామమందిరము గలదు. అది మిగుల రమ్యమైనది. ఆ దైవ మందిరముపై గల బంగారు కలశములు ధగధగలాడుచుండెను. తస్కరుడైన ఆ వ్యాధుడు ఆ కలశములను గాంచి చాలా సంతోషపడెను. అందలి మృత్యములను, మణులను, పొదగిన బంగారు నగలను చూచి వాటన్నిటినీ దొంగిలింపవలెనని నిశ్చయించుకొనెను. దొంగతనమునకు అలవాటు పడిన ఆ వ్యాధుడు ధనాశతో ఆ రామమందిరమున ప్రవేశించెను. అతనికి ఒక విప్రోత్తముడు కనబడెను. అతడు శాంత స్వభావుడు, గొప్ప తత్వవేత్త. ఆ బ్రాహ్మణుని పేరు ఉత్తంకుడు. అతడు మహాతపస్వి, దైవ సేవలలో నిరతుడు. అతడు పరమ దయాళువు. అతడు ఒంటరిగా నుండి దైవధ్యానమున నిమగ్నుడై తన్ను తాను మరచియుండెను. అట్టి స్థితిలోనున్న ఆ బ్రాహ్మణుని కిరాతకుడు చూచెను. అర్ధరాత్రి వేళ ఆ దైవ ద్రవ్యమును అపహరింపదలచిన వాడై తన దొంగతనమునకు ఆ విప్రుడు అడ్డువచ్చునని అతడు తలంచెను. అంతట ఆ మదోన్మత్తుడు ఖడ్గమును చేతబట్టి ఆ ఉత్తంకుని చంపుటకు సిద్ధపడెను. పిమ్మట కిరాతుడు ఆ బ్రాహ్మణుని పడద్రోసి అతని వక్షస్థలమున కాలుమోపి తన చేతిలో అతని జుట్టును పట్టుకొనెను. తనను చంపువేయుటకు ఉద్యుక్తుడైన ఆ వ్యాధుని చూచి ఉత్తంకుడు అతనితో ఇట్లనెను. అయ్యా, ఓ సాధూ! నిరపరాధినైన నన్ను నిష్కారణంగా ఏల చంపబోవుచున్నావు? ఓ లుబ్ధకా! నేను నీకు చేసిన అపకారమేమి తెలుపుము. అపరాధము చేసిన వారిని లోకమున తప్పక శిక్షింతురు. ఓ సౌమ్యుడా! సజ్జనుడు నిర్దోషిని అకారణంగా బాధింపరు. శాంతచిత్తులైన సత్పురుషులు తమ ఎడ విరోధ భావమును వహించెడి మూర్ఖుల యందును సద్గుణములనే చూచి వారి ఎడ శత్రుభావమును వహింపరు. క్షమాశీలుడు. ఇతరుల దోషములను గూర్చి ఎంతగా విన్నను వాటిని ఏమాత్రము పట్టించుకొనడు. అట్టి వానిని ఉత్తమ పురుషునిగా పెద్దలు పేర్కొనిరి. అట్టివాడే భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడగును.
ఎల్లప్పుడును ఇతరులకు హితరమునర్చుటయందే నిరతుడైయుండెడి సజ్జనుడు తనకు హాని తలపెట్టుచున్న వారియందు కూడా కించిత్తైనను వైరభావమును కలిగియుండడు. గొడ్డలి చందన వృక్షమును నరికివేయుచున్నను ఆ తరువు ఆ గొడ్డలి ముఖమున అంచున సువాసనలనే నింపుచుండును. విధి బలీయమైనది. అది జనులకు అనేక విధములుగా కష్టములను తెచ్చిపెట్టుచుండును. ఎంత ఆశ్చర్యము! లోకమున నిస్సంగులైన సాధువులకు కూడా దుర్జనుల వలన బాధలు వచ్చి పడుచుండుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. గడ్డి తిని హాయిగా జీవించుచుండెడి లేళ్లను, కిరాతులు నీటిలో ప్రశాంతముగా బ్రతుకుచుండెడి చేపలను బెస్తవారు, ఎల్లప్పుడును సంతృప్తితో నుండెడి సజ్జనులను దుష్టులు ఈ లోకమున నిష్కారణముగా బాధించుచుందురు. మాయ ఎంతయో బలీయమైనది. ఈ సమస్త జగత్తును అది మోహములో ముంచివేయుచుండును. ఆలుబిడ్డల అనుబంధమును, బంధుమిత్రుల సంబంధమును ఏర్పరచి, వారి ద్వారా ఈ మాయ జనులకు పెక్కు కష్టములను తెచ్చిపెట్టుచుండును. మానవుడు భార్యాపుత్రాదులను పోషించుటకై, పరుల సొమ్ములను అపహరించుటకైనను పాల్పడుచుండును. ఆ విధంగా సంపదలను ప్రోగు చేయుచుండును. కాని చివరకు ఆ భార్యాపుత్రాదులను, ఈ సంపదలను అన్నింటినీ వదలి తానొక్కడే పరలోకములకేగును. ఈమె నా తల్లి, ఇతడు నా తండ్రి, ఈమె నా భార్య, వీరందరును నా పిల్లలు. ఈ సంపదలంతయు నాదే అనెడి మమకారమే జనులను పిచ్చిగా బాధించుచుండును. వాస్తవముగా ఈ మమకారమంతయును వృధా. ధనమును సంపాదించి పెట్టుచున్నంత వరకే జనుల చుట్టూను బంధుమిత్రులు చేరుచుందురు. వారి వలన తమకేమియూ లాభము లేదనుకొన్నప్పుడు ఆ బంధుమిత్రులు అందరును క్రమముగా వారికి దూరమగుదురు. ఈ లోకమునందును పరలోకమునందును వారిని వెంబడించియుండునది ధర్మాధర్మములు మాత్రమే. కూడబెట్టిన సంపదలన్నింటినీ బంధువులందరును ఎల్లకాలము అనుభవించుచుందురు. తాను చేసిన పాపముల యొక్క ఫలితములను మాత్రము ఆ మూఢుడు ఒక్కడే అనుభవించును. వారెవ్వరును అందు పాలు పంచుకొనరు. ఇట్లు నడుపుచున్న ఇట్లు నుడువుచున్న ఆ ఋషి యొక్క పలుకులను అవగాహన చేసుకొని కలికుడు యథార్థమును గ్రహించి భయముతో వణుకుచూ ఆయనను వదిలివేసెను. పిమ్మట అతడు చేతులు జోడించి స్వామీ నన్ను క్షమింపుము అని ఆయనను పదే పదే వేడుకొనెను. ఉత్తంక మహర్షి యొక్క సాంగత్య ప్రభావము చేతను ఆ మందిరమున భగవత్సన్నిధిలో ఉండుట వలనను ఆ లుబ్ధకుని పాపములు అన్నియును పటాపంచలైపోయెను. పిమ్మట అతడు మిగులు పశ్చాత్తాపుడై ఆ ఋషితో ఇట్లు పలికెను. ఓ విప్రోత్తమా! నేనొరచిన మహాపాప కార్యములకు అంతమే లేదు. నీ దర్శన ప్రభావముచే వాటన్నిటి నుండియు నేను విముక్తుడనైతిని. నేను అనుదినము పాపములనే ఆచరించు చెప్పనలవి కాని మహాపరాధములను ఒడిగట్టితిని. ఇక నాకు విముక్తి ఎట్లు లభించును? ఓ స్వామీ! నేను ఇప్పుడు ఎవరిని శరణు పొందుగలను? పూర్వజన్మలో చేసుకొనిన పాపముల కారణంగా ఈ జన్మలో నేను లుబ్ధకుడనైతిని. ఈ జన్మలో కూడా నేనొరచిన పాపములకు నాకు ఇంక ఎట్టి గతి ప్రాప్తించుచున్నదో గదా! మహాత్ముడైన కలికుడు పలికిన వచనములను వినిన పిమ్మట ఆ ఉత్తంక మహర్షి మరల అతనితో ఇట్లనెను. ఓ ప్రాజ్ఞుడా! నీవు ధన్యుడవు. నీ బుద్ధి నిర్మలమైనది, పదునైనది కనుక నీవు నీ బుద్ధి బలముతో ఈ సంసార దుఃఖముల నుండి బయటపడు ఉపాయమును పొందగలవు. చైత్రమాస శుక్లపక్షమునందు పాడ్యమి మొదలుకొని 9 దినములు భక్తి శ్రద్ధలతో రామాయణ గాథను సాదరముగా వినవలెను. ఎవ్వరైనను ఈ కథను విన్నంత మాత్రముననే పాపముల నుండి విముక్తులగుదురు. పాపరహితుడైన ఆ కలికుడు ఆ క్షణమునందే రామాయణ వృత్తాంతమును వినెను. పిమ్మట అతడు తనువును చాలించెను. జాలి గుండె గలవాడగు ఉత్తంకుడు నేల కొరిగిన ఆ లుబ్ధకుని చూచి మిగుల విస్మితుడయ్యెను. పిమ్మట అతడు శ్రీ మహావిష్ణువును స్తుతించెను. రామాయణ కథాశ్రవణముతో పాపరహితుడైన లుబ్ధకుడు విష్ణుదూతలు తీసుకొని వచ్చిన దివ్య విమానమును అధిరోహించి ఉత్తంక మహర్షితో ఇట్లు నుడివెను. దీక్షతో వ్రతములను ఆచరించిన ఓ ఉత్తంక మహాముని! నా పరమ గురువవు నీవే. నీ అనుగ్రహము వలనే మహాపాతక ప్రమాదముల నుండి నేను విముక్తుడనైతిని. ఓ మునీశ్వర! నీ ఉపదేశము వలననే నాలో కనువిప్పు కలిగినది. అందువలన నేనొనర్చిన మహాపాపములన్నియును అతి శీఘ్రముగా అంతరించిపోయినవి. ఓ ముని! రామాయణ వృత్తాంతమున విని దాని మహిమచే మమకార బంధముల నుండి బయటపడితిని. మీ కృపచే ఆ కథా ప్రభావము వలననే విష్ణుధామమైన పరమపదమునకు చేరితిని. ఓ గురుదేవా! నీవు దయా సముద్రుడవు. నీ వలననే నేను కృతార్థుడనైతిని. ఓ తత్వజ్ఞాని! అందువలన నేను నీకు పాదాభివందనమును ఒనర్చుచున్నాను.
నా తప్పులను మన్నింపుము. సూతుడు ఈ విధంగా అడిగాడు. ఇట్లు పలికిన పిదప ఆ లుబ్ధకుడు దివ్య కుసుమములతో ఆ ఉత్తంకముని